ఇదిగో ఇదే కనిపించేది విక్టరీ వెంకటేష్ ఇల్లు. కొండ మీద ఉన్న ఇల్లును చూస్తుంటే ఒక ప్యాలెస్ లా ఉంది. నేను నా ఫ్రెండ్ ఫిలిం నగర్ సిగ్నల్ నుంచి బయలుదేరి మంచులక్ష్మి వెంకటేష్ పాత ఇల్లు రూట్లో వెళ్తుండాలి. అలా సీదా పోతుంటే రామానాయుడు స్టూడియో రానే వచ్చింది. ఇది కూడా కొండ మీద లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు కట్టించాడు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే షేక్పేట్ దర్గా రోడ్లు వెళ్ళాలి. ఈ రూట్లో పోతుండగా హుడా పార్క్, డ్రీమ్ వ్యాలీ వస్తుంది. ఈ వ్యాలీలో కూడా సెలబ్రిటీస్ ఉంటారు. ఇది దాటి ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని వెళ్తే బాబాయ్ హోటల్, పుప్పలగూడ ఎక్స్ రోడ్ వస్తుంది. ఆ రోడ్లో కొంచెం ముందుకు పోగానే దిలీప్ మార్కెట్ పక్క గల్లీలోకి వెళ్తుండాలి. మా బండి ముందు ఒక వైట్ కార్లో స్లోగా పోతుంటే ఎవరో అనుకున్నాం. కార్ ఆగి తర్వాత చూస్తే అందులో నుంచి హీరో అడవిశేష్ కనిపించాడు. సారీ, ఆ విజువల్స్ చూపించలేదు. కొంచెం ముందుగా పోగానే విక్టరీ వెంకటేష్ ఇల్లు ఫ్రంట్ గేట్ రానే వచ్చింది. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన నా ఫేవరెట్ హీరో వెంకటేష్ సార్ ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు మస్త్ అనిపించింది. కొండ మీద కట్టుకున్నాడు సార్. తరువాత సార్ ఇల్లు బ్యాక్ సైడ్ చూద్దామని వెళ్ళాం. అక్కడ కూడా పెద్ద గేట్ క్లోజ్ అయి ఉండే. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఇల్లు సూపర్గా ఉంది. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ.